బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. నమస్తే, నేను మీ డాక్టర్ మోనిత. బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్, అందానికి అంతరార్థం అందంగా. మరొక చక్కటి స్టోరీతో వచ్చేసానండి. ఇది హారిక స్టోరీ. హారిక ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ హస్బెండ్ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అద్భుతంగా సాగుతోంది వాళ్ళ లైఫ్. అంటే ఇద్దరు ఆడపడుచులు, అత్తగారు, మామగారు, అంతా ఎగ్జాక్ట్లీ తను అనుకున్నట్టుగానే ప్రశాంతంగా అవుతుంది. అంటే ఆ అమ్మాయి మంచి మనిషి, ఎక్కువగా మింగిల్ అయ్యే టైప్ కాదు. కొంచెం తనతో తాను ఎక్కువ ఉంటుంది, తన ప్రపంచంలో తను ఉంటుంది. బట్ వాళ్ళందరినీ కూడా మర్యాద, ప్రేమగా కలిసినప్పుడల్లా మంచిగా మాట్లాడుకోవటం అంతా బాగా చేస్తుంది. ఎక్కువ కలుపుకోలు కాదు, అలా అని ఎక్కువ దూరంగా ఉండే టైప్ కాదు. మంచి మనిషి, బట్ అదొక ప్రాబ్లం. అయితే తనకేమైంది, వాళ్ళ ఫాదర్కి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ రావటం, ఒక 1 ఇయర్ తను ఆ ఫాదర్ ట్రీట్మెంట్స్లో వాటిలో బిజీ ఉంటాం. ఇంట్లో ఫంక్షన్స్కి వాటికి అందరినీ కలుస్తుంది, కానీ అత్తల్ని, ఆడపడుచుల్ని, మనసంతా కూడా పాపం తన ఫాదర్ మీదే ఉండింది. అనుకోకుండా ఫాదర్ని కోల్పోయింది. ఫాదర్ని కోల్పోవటం వల్ల తను మీరు అందరూ చాలామంది ఫేస్ చేసే సిచ్యువేషన్, మనకు తెలిసిన వాళ్ళు పోతే కనుక ఒకలాంటి డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్తాం మనం. ఆ టైంలో విరక్తిలో ఉంటాం. సో ఆ టైంలో ఒక చిన్న పొరపాటు జరిగింది వాళ్ళ ఫ్యామిలీ తరఫున. అత్తగారు, మామగారు వచ్చారు, కానీ ఇద్దరు ఆడపడుచులు, అంటే ఇన్ని రోజులు నా ఫ్యామిలీ అనుకున్న ఆడపడుచులు ఇద్దరూ కూడా ఆమెను పలకరించడానికి రాలేదు. ఇది పెట్టేసుకుంది హారిక తన మైండ్లో. అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి. వాళ్ళు చేసిన చాలా పెద్ద తప్పే. సో అక్కడ హారిక ఏమైంది, ఇంకా వీళ్ళు నా వాళ్ళు కాదు, నా బాధలో నా దగ్గరికి వీళ్ళు రాలేదు, ఇప్పటిదాకా నా ఫ్యామిలీ అనుకున్న వాళ్ళు రాలేదు, అది మైండ్లో పెట్టేసుకొని అప్పుడు దాకా ఒక సౌమ్యంగా, ఒక గంభీరంగా, హ్యాపీగా ఉండే హారిక ఒకసారిగా గయ్యాళిలాగా, కొంచెం గట్టిగా, ముభావంగా, అందరిలో వెళ్తే మాట్లాడకుండా, ఏదో చూసి చూడనట్టు మాట్లాడి మనస్ఫూర్తిగా ఉండట్లేదు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో. ఇదేమైంది, ఈ చిన్న బాధ, అంటే వాళ్ళ మీద వచ్చిన కోపమో, వాళ్ళ వల్ల వచ్చిన ఎక్స్పెక్టేషనో, ఆ బాధ చిలికి గాలివానన్నట్టు అది అత్తమామల్ని, హస్బెండ్ని, ఫ్యామిలీని ఎఫెక్ట్ చేస్తుంది. తనకి తెలుసు ఇది డిస్టర్బ్ అవుతుంది, కానీ వాళ్ళని క్షమించలేకపోతుంది. ఇది కాస్త చిలికి గాలివానయ్యి తను ఒక మంచి ఇల్లు కట్టుకుంది. గృహప్రవేశానికి పిలిచినా కూడా ఏదో చెప్పింది అంతే, జస్ట్ రండి అనేసి. వాళ్ళు ఫంక్షన్కి రాలేదు. అక్కడ ఏమైంది, అసలు గృహప్రవేశం తను గ్రాండ్గా చేసుకోవాల్సిన ఇంటి గృహప్రవేశం, ఇద్దరు ఆడపడుచుల యొక్క సందడి లేదు. ఇక్కడ ఎవరిది తప్పు అన్న పాయింట్కి వస్తే, తప్పులు అందరూ చేస్తారండి, తప్పులు అందరూ చేస్తారు. ఇక్కడ ఆడపడుచులది 100% తప్పే, నో డౌట్ ఇన్ దట్. కానీ హారిక అదే పట్టు కూర్చుంది. అంటే మనమందరం కూడా ఒక పాయింట్లో, ఒక చోట ఆగిపోయి అక్కడే ఉండిపోతాం. అరే వాళ్ళు ఎందుకు రాలేకపోయారో అని అంత గొప్పగా ఆలోచించలేం. కానీ ఇప్పుడు జరిగిన నష్టం ఏంటి అని అంటే, షీ లాస్ట్ హర్ ఫ్యామిలీ. తను గయ్యాళిగా మారింది. నేను గయ్యాళిని అనుకుంటున్నారు అని తెలుస్తున్నా కూడా తన కోపాన్ని వ్యక్తం చేస్తుంది తప్ప తన బాధని వ్యక్తం చేయలేకపోతుంది. బాధని కోపంగా మార్చుకుంది. ఇది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. బాధని కోపంగా మార్చుకుని అత్తగారి మీద మాటలు అనటం, ఆడపడుచుల మీద మాటలు అనకపోవటం, హస్బెండ్తో సూటిమూటి మాటలు, కోపము కొంతసేపు ఇది. ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరికి చూపించాలో అర్థం కాక, తండ్రి పోయిన బాధ. సో బాధని కోపంగా మార్చుకుంది. సో ఇక్కడ జరిగిన పొరపాట్ల విషయంలో 2 థింగ్స్ నీకు చెప్పాలనుకుంటున్నా. ఒకటి, ఎక్స్పెక్టేషన్. ఎస్, మన వాళ్ళ నుంచి మనకి టూ మచ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్లో ఏముంటుంది తెలుసానండి, 4 విషయాలు. ఒకటి రెస్పెక్ట్, మర్యాద. ఇంకోటి సారీ. చిన్న పొరపాటు వాళ్ళ నుంచి వస్తే, అబ్బా అనుకోకుండా అనేసాను, సారీ అమ్మ, థ్యాంక్ యూ, ఎంత బాగా హెల్ప్ చేసావు, థ్యాంక్స్. 4th థింగ్, కమ్యూనికేషన్. ఈ 4 విషయాల వల్లనే మన లైఫ్ ఇలా వెళ్ళాలా, అందరినీ కోల్పోవాలా, అందరినీ కలుపుకోవాలా అన్న విషయంలోనే ఉంటుంది. అంటే మనకి ఒకళ్ళ నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే 3 విషయాలు. ఒకటి సారీ, థ్యాంక్స్, రెస్పెక్ట్. 4th విషయం ఒకటి ఉంది, ఈగో. మన ఈగోని హర్ట్ చేసే మాటలు మాట్లాడితే మళ్ళీ వాట్ వి ఎక్స్పెక్ట్ సారీయే. అవునా కదా? మన ఈగోని హర్ట్ చేయగానే వాళ్ళు హర్ట్ చేశారు, వాళ్ళకి కావాలని జెలసీ వచ్చి అని ఉండొచ్చు. బట్ అక్కడ కూడా ఒక సారీ అనుకోకుండా ఒక మాట అనేసాను. ఈ ఎక్స్పెక్టేషన్స్ వల్లే మనం అక్కడ ఆగిపోతాం. వాళ్ళు చేయలేదనే అనుకుందాం, వాళ్ళకి అసలు అది మేము చేసామా అని తెలియదు. కొన్నిసార్లు ఊరికే నోరు జారిపోయి అన్న మాటలనే మనం పట్టేసుకుంటాం. అవునా కదా? చాలా మందిని చూస్తాం, వాళ్ళు కావాలనే అట్లా అన్నారు, కావాలనే చేశారు, ప్రతిసారి నన్ను పొడుస్తుంటారు, ఇదే మాటలు. మనం అంతా ఎందుకంటే మనకన్నా వాళ్ళ మాటలే ఎక్కువ ఇంపార్టెంట్ మనకి, మన మైండ్ కాదు కదా. సో ఇక్కడ ఏమైంది, ఈ 3 పాయింట్స్ పక్కన పెడితే, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్. హారిక చేయాల్సిన విషయం ఏమై ఉంటుందంటే, హస్బెండ్ని కూర్చోబెట్టి, ఇది నాది బాధ,
మీ అక్కలిద్దరూ నన్ను పలకరించడానికి రాలేదు. నేనెంత బాధలో ఉన్నా ఆ టైంలో. నా అనుకున్న వాళ్ళు రాలేకపోయేసరికి నేను ఇట్లా తయారవుతున్నా అని కమ్యూనికేట్ చేసుంటే లైఫ్ ఇంకోలాగుండేది. ఎందుకంటే ఆ చిన్న పార్ట్‌ని అక్కడ కూర్చుని పోవటం వల్ల చిలికి చిలికి గాలివానయ్యి 3, 4 ఏళ్లైనా ఆ గొడవ పెరుగుతుందే తప్ప అస్సలు కవర్ అవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా ఈ సిట్యుయేషన్? చిన్న కమ్యూనికేషన్. అది చేయటం రాకనే మన లైఫ్‌లో అందరం మనం కోల్పోతూ ఉంటాం. మీ వల్ల ఇలా హర్ట్ అయ్యానని డైరెక్ట్‌గా వాళ్ళకి చెప్పగలగాలి. అయితే అదొక చాకచక్యం. అందరి వల్ల గాదు. నేను కొంచెం గట్టి మనిషిని, గడుసుదాన్ని. నేనేం చేస్తానంటే ఐ విల్ జస్ట్ ప్రే అండ్ మెడిటేట్ దట్ నాకు అలా హర్ట్ చేసిన వాళ్ళకి నేను చెప్పగలగాలి, సిట్యుయేషన్ క్రియేట్ చేయాలి భగవంతుడా అని దండం పెట్టుకుంటా. నేను అంటున్నా కదా, ఎగ్జామ్స్, ప్రమోషన్స్, జాబు, అంటే కెరియర్ పరంగా అప్‌లిఫ్ట్‌మెంట్స్ రావాలని దండం పెట్టుకోవటంతో పాటుగా నేను అనుకున్నది చెప్పాలి అన్న విషయాన్ని కూడా ప్రే చేయాలి, మెడిటేట్ చేయాలి. నేను చెప్పగలగాలి, కమ్యూనికేట్ చేయగలగాలి. వీళ్ళ వల్ల నేను విపరీతంగా హర్ట్ అవుతున్నా. లెట్ మీ కమ్యూనికేట్. వాళ్ళు ఒక్క మాట అనటం వల్ల నా ఇంట్లో నాకు ఇక్కడ తుఫాన్ రేగుతోంది. ఆ మాటను వాళ్ళు అననీయకుండా చెయ్యాలి. ఈ టాపిక్ తేనీయకుండా చేయాలి అన్న సిట్యుయేషన్ నేను క్రియేట్ చేయాలి. హార్ష్‌గా చెప్పకూడదు. నా ప్రేయర్స్ ఫలిస్తాయి. గట్టిగా అనుకోవాలి. ఆ గట్టిగా అనే విషయంలో ఎలాంటి విషయాలు తెలుసా అండి? ఇంటికి మంచి పని మనిషి రావాలన్న విషయాన్ని కూడా మీరు గట్టిగా అనుకోవాలి. అంత చిన్న విషయం నుంచి ఓకే, బాబుని ఆటోలో దింపి తీసుకొచ్చి ఆటో డ్రైవర్ కూడా బాగుండి మంచివాడు అయి ఉండాలి అన్న అంత చిన్న విషయం నుంచి కూడా మన లైఫ్లో మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళతో నేను కమ్యూనికేట్ చేసే పొజిషన్ రావాలి అని మీరు గట్టిగా అనుకోవాలి. నేను గడుసుదాన్ని 100%. ఆ సిచ్యువేషన్స్ నేను క్రియేట్ చేసుకున్నా. కొన్నిసార్లు ఆ మనిషి నాకు తగలడు, నాకు కనిపించడు. ఎప్పుడో అనేసి వెళ్ళిపోతారో ఆ మనిషికి నేను ఎలా కమ్యూనికేట్ చేయాలి అని అంటే నా మనసులో లోపల కసి, కోపం అన్నీ లోపల ఉండిపోతాయి. ఏం చేస్తాను తెలుసా నేను? వాళ్ళు నాకు దగ్గరలో ఉంటే ఒక వాయిస్ మెసేజ్ పడేస్తా. వాళ్ళు నేను మళ్ళీ కోల్పోయినా పర్లే, నా బాధను తీర్చుకోవాలి. వాళ్ళు అర్థం చేసుకుంటే మళ్ళీ నాతో ఉంటారు. అర్థం చేసుకోకపోతే లెట్ దెమ్ హ్యావ్ దేర్ టైమ్. బట్ వాళ్ళు పదే పదే నేను హర్ట్ చేస్తున్న విషయాన్ని నువ్వు వాయిస్ మెసేజ్, ఇప్పుడు వచ్చిన కొత్త ఇది, ఒకప్పుడు లెటర్స్, ఈమెయిల్స్, ఏది ఉంటే అది. ఇంకోటి చెప్పనా, ఒక్కసారి ఆ బాధని కోపంగా అయినా మన సొంత వాళ్ళు అయితే గనక తిట్ల రూపంలో అయినా ఆ బాధని ఎక్స్ప్రెస్ చేసేయండి. అలా చేసినప్పుడు నేను ఒకసారి ఒక టైంలో ఐ లాస్ట్ మై ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ, ఒక గుడ్ క్లోజ్ ఫ్రెండ్స్. నేను కొన్ని తప్పులు చేశాను. అది అది ఇర్రివర్సిబుల్. వాళ్ళు పెంచుకుంటూ పోయారు. నేను వాళ్ళని వెనక్కి తీసుకురాలేకపోయాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు పూర్తిగా నాకు దూరం అయిపోయారు. వాళ్ళని కూర్చోబెట్టి 10 నిమిషాలు, ఒక అర్ధగంట మాట్లాడాలని ఉంది. చేయలేకపోతున్నా. ఏం చేశాను? ఇది వాళ్ళకి పంపించాలన్న ఉద్దేశంతో నేను వాళ్ళకి చెప్పాల్సిన మాటలన్నీ లెటర్ రూపంగా రాశాను. 4 పేజీల లెటర్ రాశాను. లెటర్ రాశాక అది జస్ట్ భగవంతుడి ముందు పెట్టాను అంతే. ఇది నేను పంపించలేను వాళ్ళకి. ఏం చేయాలంటే అసలు మీరు నమ్మరండి, ఒక 2, 3 రోజుల్లో నా బాధ, నా చికాకు, నా నా కోపం అన్నీ తగ్గిపోయాయి. నువ్వు ఏదో విధంగా కమ్యూనికేట్ చేయాలి. అది భగవంతుడికి ఇస్తున్నావా అంటే ఆ లెటర్ రాయటం వల్ల నేను మొత్తం ఆ బాధనంతా ఒక కన్సాలిడేట్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఆయన ముందు పెట్టేశా. గురూజీ ముందో, భగవంతుడి ముందో ఏదో ఒకటి, లేదా తిరుపతి హుండీలో వేసండి. దీన్ని వదిలించుకోవాలి. వాళ్ళకి అర్థమైతే అయింది, లేకపోతే బట్ నీకు ఆ పెయిన్ ఎక్కువైపోతుంది. రాను రాను దిగజార్చుకోవాలి, కిందకి దింపేసుకోవాలి ఆ బరువుని. ఎన్ని రోజులు మోస్తారు ఆ బరువుని? దానివల్ల మీ బిహేవియర్ ప్యాటర్న్స్ మారిపోతున్నాయి. ఇలా ఇంకోసారి ఏం జరిగింది, నా మీద ఒకళ్ళకి చాలా కోపం ఉంది, నా సొంత వాళ్ళకి. కొన్ని రోజులుగా మాటలు లేవు. వాళ్ళకి ఛాన్స్ వచ్చింది, ఎందుకంటే నేను ఒక చిన్న తప్పు చేశాను. ఛాన్స్ వచ్చింది, నన్ను ఎగాదిగా తిట్టేశాడు. నాకు చాలా ఇష్టమైన వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు. తిట్టేశాక నేనేం మాట్లాడలేదు. ఎప్పుడో జరిగిన కర్మ ఇప్పుడు నాకు అనుభవిస్తున్నాను. లెట్ మీ నాట్ గివ్ దెమ్ బ్యాక్. నా సూత్రం మీకు తెలుసు కదా, వెనక్కి తిరిగి ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ నాకే వస్తుంది. అదేగా మనం అనుకున్నాం, ఏది ఇస్తే అది వస్తుంది. సరే, లెట్ మీ టేక్ హిజ్ నెగిటివ్ వర్డ్స్, ఐ షుడ్ నాట్ టెల్ ఎనీథింగ్ అనుకున్నా. అయిపోయింది. అలా అనేసాక ఎప్పటి నుంచి ఉందో ఆయన లోపల ఆ బాధ, కోపం, చిరాకంతా నెక్స్ట్ నిమిషం అప్పటిదాకా ఒక బాధలో ఉన్నారు వాళ్ళు. ఇంట్లో ఒక డెత్ జరిగింది, ఆ బాధలో ఉన్నారు. ఆ బాధలో నుంచి మరి బయటకు వచ్చాడో, నన్ను తిట్టేశాక బయటకు వచ్చారో తెలియదు కానీ వాళ్ళలో ఒకలాంటి రిలాక్సేషన్ వచ్చింది, ఒకలాంటి ఆనందం వచ్చింది. దాని తర్వాత నేను వాళ్ళని కోల్పోకూడదు అనుకున్నాను. వాళ్ళు తిట్టారు, ఓకే, వాళ్ళ బాధలో ఉన్నారు అనుకున్నాను. ఒక 2, 3 నెలలు అయ్యాక మళ్ళీ వాళ్ళని కలిసినప్పుడు నార్మల్గా మాట్లాడితే చాలా రిలాక్సేషన్ అనిపించింది నాకేంటంటే నాకు మనుషులు కావాలి. 100% మీకు మనుషులే కావాలి, కానీ వాళ్ళ నుంచి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నేనేమనుకున్నానంటే వీళ్ళు నా వాళ్ళే, ఏదో కోపంగా తిట్టేశారు, ఇంట్లో భర్త తిట్టడా, భార్యాభర్తలు తిట్టుకోరా, పిల్లల తల్లిదండ్రులు అడుచుకోరా, అలానే వాళ్ళు కూడా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఒక మాట కోపంగా అనుంటే లోపల ఏముందో ఆ కసి, బట్ అలా
హార్ష్గా అయినా కమ్యూనికేట్ చేశారు వాళ్ళు. ఇన్ని రోజుల నుంచి కోపము, పగ, చిరాకంతా రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ టైం ఒక 2, 3 నెలలు కలిసాక నేను మర్చిపోయా, వాళ్ళు మర్చిపోయారు. నార్మల్‌గా మాట్లాడుకోగలిగాం. నేను ఒకటే అంటానండి, నన్ను చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోయే వాళ్ళంటే అసలు ఎవరని తట్టుకోలేం. ఛీ! వీళ్ళ మొహమే చూడకూడదని అలా అలా వెళ్ళిపోయే వాళ్ళు ఎవరికి కావాలండి? జస్ట్ ఒక నవ్వు అంతేగా. ఓ పూసుకొని రాసుకొని తిరగక్కర్లే. బట్ మన లైఫ్‌లో వీళ్ళందరూ ఉండాలి. వాళ్ళు పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా, వాళ్ళు మంచోళ్ళు కాకపోయినా, కాలేకపోయినా, మీకు సూట్ అవ్వకపోయినా వాళ్ళు మన లైఫ్‌లో ఉండాలి. ఫ్యామిలీ. ఆఫ్టర్ ఆల్ ఇట్స్ ఎ ఫ్యామిలీ అండ్ ఎక్స్‌టెండెడ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఉండాలి అని మీరు అనుకుంటే క్షమించగలగాలి, మర్చిపోగలగాలి. ఫర్గెట్ అండ్ ఫర్గివ్. నా చిన్న కూతురు అది 5th క్లాస్ అనుకుంటా. 'మహానటి' సినిమా వచ్చింది. దానికి ఎంత ఇష్టమో 'మహానటి' సినిమా అంటే. అమ్మా సావిత్రి ఎందుకిలా జరిగిందమ్మా? ఎందుకిలా జరిగిందమ్మా? మీరు నేను కూడా అనుకొని ఉంటాం. నాకైతే 2 రోజులు నిద్ర కూడా పట్టలే. ఆ బుడ్డిది ఆ 10 ఏళ్ళు దానికి. ఎందుకిట్లా జరిగింది? ఎందుకిట్లా జరిగిందని నన్ను అడుగుతా ఉంది. అయితే ఒకటే చెప్పా. ఈషా 2 థింగ్స్ నాన్న. సావిత్రి కనుక జెమినీ గణేష్‌ని గనక క్షమించేసుంటే, ఫర్గెట్ చేసుంటే, ఫర్గివ్ చేసుంటే ఆ పొజిషన్‌లోకి వచ్చేది కాదు. అట్‌లీస్ట్ ఫర్గివ్ చేయలేదు. తను ఆల్కహాల్‌కి అడిక్ట్ అవ్వకుండా నాలాగా ఏదో మెడిటేషన్స్‌కో, ఇంకా మంచి విషయాలకో అడిక్ట్ అయ్యుంటే ఇలా జరిగేది కాదు అని దానికి చెప్పగలిగా ఆ టైంలో. అంటే అది 10 ఇయర్స్ పాప, 5th క్లాస్ పాపకి ఎందుకు జరిగింది అన్న క్వెషన్ వచ్చినప్పుడు ఫర్గెట్ అండ్ ఫర్గివ్. అంటే ఆవిడే మనకి మహానటి. నిజంగా ఆవిడ మనకి ఎగ్జాంపుల్. ఆవిడ పాపం అన్నీ కోల్పోయి వెళ్ళిపోయిన ఆ సినిమా తీసిన నాగశ్విన్‌కి మాత్రం హ్యాట్స్ ఆఫ్. అంటే మనం ఏం తప్పులు చేయకూడదో కూడా ఆ సినిమాలో చూపిచ్చారు. ప్రతి సినిమాలో నేను చాలా మంచి మంచి విషయాలు నేర్చుకుంటానండి. సో ఈ విషయంలో ఈ వీడియో పరంగా మీరు ఆలోచించాల్సిన పాయింట్ ఏంటి అంటే చిన్న అవేర్‌నెస్. ఈ ప్రాబ్లమ్‌కి, ఈ బాధకి, ఈ చిరాక్కి ఎక్కడ బీజం పడింది? 2, 3 ఏళ్ల క్రితమా? మొన్న పడిందా? ఎక్కడి నుంచి ట్రిగ్గర్ అయింది అని ఒక్కసారి వెనక్కెళ్ళి, ఓకే. నాకు వాళ్ళ నుంచి సారీ కావాలి, థాంక్స్ కావాలి, ఐడెంటిఫికేషన్ కావాలి, రెస్పెక్ట్ కావాలి. వాళ్ళు ఇవ్వట్లే. కమ్యూనికేట్ చేశావా లేదా? ఇది. సో మన ఇవాళ టాపిక్ కమ్యూనికేషన్. హార్ష్‌గానో, లెటర్ ద్వారానో, ఇంకోటో కమ్యూనికేట్ చేసుంటే హారిక తన గృహప్రవేశాన్ని గ్రాండ్‌గా చేసుకొని ఉండేది. అవునా? మీ లైఫ్‌లో కూడా ఇలాంటి సిట్యుయేషన్స్ ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటారు కదా! ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు, చెప్పలేకపోతున్నారు. పక్కనున్న హస్బెండో, వైఫో మనల్ని పొడిచి చంపేస్తున్నారు. లెటర్ రాయండి. వాళ్ళు చదవరా పక్కన పెట్టండి. రైట్ ఇట్. మీ ప్రేమికురాలో, ప్రియురాలో మీరు బాగా ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. డైరీలు రాయండి. నేనైతే చిన్నప్పుడు రాశానండి లెటర్లు, డైరీలు. ఇంతింతింత లెటర్స్ రాసేదాన్ని. ఎవరికి చెప్పుకోవాలి బాధని? ఆ బాధంతా రాసి ఇప్పుడు నవ్వుకుంటా ఆ బాధను చూసుకొని. చదువుకుంటా, దాచిపెట్టుకున్నా. అప్పుడు ఇంత ఫేస్ చేశాను. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ. అసలు అప్పుడున్న బాధలు, కష్టాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు మళ్ళీ కొత్త కష్టాలు క్రియేట్ చేసుకుంటాం కదా! ఇది మారిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ చేంజ్. డోంట్ హుక్ ఆన్ టు దట్ సింగిల్ థింగ్. ఆ ఈగోని సాటిస్ఫై చేసే విషయం దగ్గర ఆగిపోయి లైఫ్‌ని రూయిన్ చేసుకోకండి. యాక్సెప్ట్ ద పీపుల్ యాజ్ దే ఆర్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ దెమ్ అండ్ స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ విత్ అదర్స్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.